ఈసారి బీటెక్ కౌన్సిలింగ్లో అతిపెద్ద ప్రశ్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏఐ వల్ల బీటెక్ తర్వాతే ఉద్యోగాలు ఉంటాయా ఊడుతాయా, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఈ ఏఐ ప్రపంచంలో ఉద్యోగాలు దొరుకుతాయి, ఇలాంటి కన్సర్న్స్ చాలా ఉండేవి. గత 6-7 నెలల నుంచి మనం చూస్తున్నాము. లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ ఏఐ వల్ల ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఊడుతాయి, తర్వాత ఏఐ వల్ల లో లెవెల్ ప్రోగ్రామింగ్ జాబ్స్ పోతాయి, ఏఐ వల్ల ఫ్రెష్ జాబ్స్ కన్సల్టెన్సీ కంపెనీస్లో కానీ ఎనీ వైట్ కాలర్ వర్క్ పోతాయి అని దెర్ వాజ్ అ డిస్కషన్. అండ్ ఫర్ గుడ్ రీజన్స్. ఎందుకంటే ఏఐ వల్ల మనం చూసాము లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ పాసిబుల్. మనందరం వాడుతున్నాం, చాలామంది వీఆర్ యూజింగ్ చాట్ జీపీటీ. అయితే గత 2 వారాల నుంచి కొంచెం ఈ డిస్కషన్లో మార్పు వస్తుంది. కొంతమంది ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు, ఏఐ వల్ల నిజంగా అంత బెనిఫిట్స్ వస్తున్నాయా? ఎందుకంటే ఈ ఏడాది అంటే బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే 2025లో జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు ఏఐ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఇప్పటి వరకు. అంటే ఒక 6-7 నెలల్లో 35,000 కోట్లు, $35 billion ఏఐలో ఇన్వెస్ట్ చేశారు. సో ఫస్ట్ టైం ఈ వారము పీపుల్ ఆర్ సేయింగ్, ఈజ్ ఇట్ అ బబుల్? చాలా చాలా సీరియస్ వర్డ్ టర్మినాలజీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఏంటి నిజం, దీనివల్ల బీటెక్ స్టూడెంట్స్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ జాబ్స్ సేఫేనా అన్నది మనం ఇవాళ ఎగ్జామిన్ చేద్దాం. ఫస్ట్ ముందుగా ఈ బబుల్ అంటే గాలి బుడగ, అంటే ఇట్స్ లైక్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ అ సోప్ బబుల్, తొందరగా యూ కెన్ క్రియేట్ అ బబుల్, ఒక బుడగ, ఇట్ విల్ టేక్ షేప్. కానీ ఒక్కసారి ఇలా టచ్ చేస్తే పాప్ అని బర్స్ట్ అయిపోతుంది. అండ్ చాలామంది ఈ ఏఐ అన్నది బబుల్ అయిపోతుందేమో ఆర్ బబుల్ బర్స్ట్ అయిపోతుందేమో అని అంటున్నారు. ఎందుకంటే పేరెంట్స్ తెలుస్తుంది, స్టూడెంట్స్కి ఇది తెలియకపోవచ్చు. 2000 late 90s early 2000లో .com అనే ఒక హైప్, ఇప్పుడు ఏదైతే ఏఐ చూస్తున్నామో అలాగా .com అనే హైప్ చాలా చూసాము అప్పుడు. ఆ తర్వాత 2001లో ఈ .com బబుల్ అన్నది బర్స్ట్ అయిపోయి చాలా కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయ్యాయి, చాలామంది ఇన్వెస్టర్స్ చేతులు కాల్చుకున్నారు, ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు పీపుల్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇప్పుడు ఏఐ కూడా అదే తోలో వెళ్తోందా? ఈజ్ ఇట్ ఆల్సో గోయింగ్ టు బికమ్ అనదర్ .com అనేది అడుగుతున్నారు. ఎందుకంటే ఇవంతా ఎలా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు మొన్న MIT, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT వాళ్ళు ఏం చేశారు, ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో 95% ఆఫ్ జెన్ఏఐ ప్రాజెక్ట్స్ ఆర్ ఫెయిలింగ్. 95% అంటే కంపెనీస్లో చాలామంది ఈ హైప్ కారణంగా ఏఐ మీద ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేశారు. ఎందుకంటే మనం ఏఐ వాడకపోతే మనం ఎక్కడ వెనకబడిపోతామో అని చాలా కంపెనీ బోర్డ్ లెవెల్లో డిసైడ్ అయిపోయింది. సో కోట్లు కుమ్మరించారు ఏఐ ప్రాజెక్ట్స్లో. అయితే వీళ్ళు ఏమంటారంటే 95%, ది స్టడీ షోస్ that 95%, that's a big number, 95 projects have failed, only 5% projects have succeeded. అది సో ఒక మేజర్ ఈ ఫైండింగ్తో వచ్చింది. సో దీంతో పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ థింకింగ్, నిజంగా ఏఐ వల్ల మనకు ఆ బెనిఫిట్ ఉంటుందా? దీనివల్ల ఏమైందంటే కొన్ని ఇన్ఫ్యాక్ట్ సమ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీస్లో చాలా మటుకు ఏఐ అడాప్ట్ చేయడానికి ట్రై చేశారు, కొంతమంది లే ఆఫ్స్ కూడా చేశారు ఫైనాన్స్ కంపెనీస్లో. అయితే ఈ నెలలో కొన్ని కంపెనీస్ మళ్ళా రీహైరింగ్, అంటే వాళ్ళు కొంతమంది లే ఆఫ్ చేశారు, మళ్ళా రీహైరింగ్ చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్ MIT స్టడీ వచ్చింది. ఆ తర్వాత శామ్ ఆల్ట్మన్ అంటే ఓపెన్ ఏఐ అనే సంస్థ ఎవరైతే ఈ చాట్ జీపీటీ చేస్తారో దాని CEO. సో శామ్ ఆల్ట్మన్ ఫస్ట్ టైం ఈ టర్మ్ వాడాడు. ఏమన్నాడు? చాట్ జీపీటీ, శామ్ ఆల్ట్మన్ సేస్ వీఆర్ ఇన్ అన్ ఏఐ బబుల్. అంటే బయట వాళ్ళు ఎవరు అనలేదు,
ఈ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఈ చాట్ జీపీటీ ఎవరైతే చేస్తున్నారో ద ఫర్మ్ బిహైండ్ చాట్ జీపీటీ ఆ CEO ఆయనే స్వయంగా హీ సెడ్ వీఆర్ ఇన్ అన్ AI బబుల్ అని ఆయనే అన్నాడు. ఎందుకంటే చాలా హైప్ అయిపోతుంది, చాలా ఓవర్ హీట్ అయిపోతుంది మార్కెట్, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి, ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేమేమో అన్న ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. దానికి ఒక కారణం కూడా ఉంది, విల్ కమ్ టు దట్ రీజన్. సో శామ్ ఆల్ట్మన్ స్వయంగా ఎప్పుడైతే ఇది అన్నాడో అప్పుడు ఇంకా అందరూ తలలు పట్టుకున్నారు. అరే AI వల్ల మనకి ఇంత ఏవేవో జరిగిపోతుందని అనుకున్నాం, ఒక రెవల్యూషన్ వచ్చేస్తుంది అనుకున్నాము. ఇప్పుడేమో శామ్ ఆల్ట్మన్ హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బబుల్ అని. ఆ తర్వాత ఈ వారం ఏం జరిగిందంటే ఈ టెక్ స్టాక్స్ ఇవన్నీ అంటే షేర్ వాల్యూస్ ఇవన్నీ పడ్డాయి. ఆల్మోస్ట్ 10% మేజర్ దిగ్గజ కంపెనీలన్నీ వాటి వాల్యూ ఈ వారం చూస్తే పడ్డాయి. ఎందుకంటే 1 MIT స్టడీ, 2 వాట్ శామ్ ఆల్ట్మన్ సెడ్ అండ్ అదర్ రీజన్స్. అయితే గత 5-6 నెలల్లో, ఈ 5-6 నెలలు కాదు ఆల్మోస్ట్ 1 year నుంచి ఈ స్టాక్ వాల్యుయేషన్స్ ఇలా పెరిగిపోతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ AI హైప్. అండ్ అన్నిటికన్నా బలమైన కంపెనీ విచ్ రియలీ మేడ్ యూజ్ ఆఫ్ దిస్ స్టాక్ అప్రిసియేషన్ వాజ్ ఎన్విడియా. ఎన్విడియా ఏంటంటే ఈ చిప్స్ తయారు చేస్తుంది, ఏదైతే AI పవర్, AIకి కంప్యూట్ పవర్ ఏదైతే కావాలో అది ఎన్విడియా చిప్స్ నుంచి వస్తుంది ఆ కంప్యూట్ పవరు. సో ఏ కంపెనీ అయినా, ఏ AI కంపెనీ అయినా ఆ GPUs అంటారు, ఆ GPUs అన్నీ ఎన్విడియా నుంచి కొనాలి. సో ఎన్విడియా వాల్యుయేషను $4 trillion అయిపోయింది. వాల్యుయేషన్ $4 trillion. అండ్ జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, $4 trillion అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి కొన్ని దేశాల జీడిపిస్, మోస్ట్ కంట్రీస్ జీడిపిస్తో సమానం. అది చాలా ఎక్కువ, సమానం కాదు చాలా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్విడియా వాల్యుయేషను UK, కెనడా, బ్రెజిల్ వీటన్నిటి జీడిపిస్ కన్నా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచింగ్. ఇప్పుడు మన వాల్యుయేషన్, మన జీడిపి, ఇండియాస్ జీడిపి ఇస్ అరౌండ్ 4.2 trillion, జపాన్ ఇస్ ఆల్సో 4.2 trillion. సో మన వాల్యుయేషన్, మన జీడిపికి సమానంగా ఎన్విడియా ఒక కంపెనీ, వన్ కంపెనీ అంత వాల్యూ వచ్చేస్తుంది. సో ఇదంతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైప్ వల్ల వచ్చింది. సో ఈ వారం అందులో కొంచెం కరెక్షన్ వచ్చింది. ఒక 10% వరకు ఎన్విడియా అయితే 3.5% చూసాం, మిగిలిన కూడా ఆల్మోస్ట్ ఒక 10% వరకు పడ్డాయి. సో ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఇన్వెస్టర్స్లో ఉంది. చాలా సీరియస్ డిస్కషన్, థింక్ ట్యాంక్స్లో చాలా సీరియస్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకొక డేటా పాయింట్ ఏంటంటే మెటా మే జూన్లో మెటా ఒక మేజర్ రిక్రూట్మెంట్ స్కీమ్ మొదలుపెట్టింది. AI ఇంజనీర్స్ని, అంటే వేరియస్ కంపెనీస్లో ఉన్న టాప్ AI ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ మెటా ఒక సూపర్ డూపర్ టీమ్ ఒకటి తయారు చేసింది, ఒక సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్ అని ఒకటి తయారు చేసింది. దాదాపుగా ఒక 40 నుంచి 50 మందిని రిక్రూట్ చేసింది. అందులో ఒక ఇండియన్ కూడా ఉన్నాడు, త్రపిత్ బన్సల్ అని, IIT కాన్పూర్ పూర్వ విద్యార్థి. ఆయన అమెరికాలో PhD చేశాడు. అతనికి 100 million పే ప్యాకేజ్, అంత పే ప్యాకేజ్తో ఈ త్రపిత్ బన్సల్ని రిక్రూట్ చేసుకుంది. అలాగే చాలామందిని $200 million ఈ రకంగా ఆల్మోస్ట్ ఒక $1 to $2 billion ఖర్చు పెట్టి ఒక సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్ తయారు చేసింది. అయితే ఈ వారం మెటా ఏమైందంటే వీఆర్ గోయింగ్ టు ఫ్రీజ్ దిస్ రిక్రూట్మెంట్, ఇంకా మేము ఇంకేమి రిక్రూట్ చేయము అని అంది. ఇన్ఫ్యాక్ట్ ఏమైంది, మెటా ఫ్రీజెస్ AI హైరింగ్ అమిడ్ ఫియర్స్ ఆఫ్ ఎన్ AI బబుల్. చూసారా, మళ్ళా AI బబుల్ అంటున్నారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ టైమ్స్లో ఈ హెడ్లైన్ వచ్చింది, ఈజ్ AI ఫైనలీ జోవర్ అంటే వాడు ఆ సబ్ ఎడిటర్ హీఈస్ యూస్డ్ ఇంగ్లీష్ ప్లస్ డచ్, అంటే వాడు అనేది ఈజ్ AI ఫైనలీ ఓవర్, కానీ అది జోవర్ అంటే ఇట్స్ అ డచ్ వర్డ్. ఏమంటుందంటే అప్ టు అ పాయింట్, అంటే సాచ్యురేషన్కి వచ్చేసిందా AI అన్న క్వశ్చన్ ఈ ఫైనాన్షియల్ టైమ్స్లో అడిగారు. సో మెటా హ్యాస్ ఫ్రోజన్, అంటే ఇంకా మేము రిక్రూట్ చేయము
అంటే ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే ఇది ఒక బబుల్ బిల్డ్ అవుతుంది, ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, మనం వీ షుడ్ స్టాప్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అన్నది ఒక సంకేతం మనకి మార్కెట్ నుంచి మనకి వస్తుంది. ఆ తర్వాత వీటన్నిటికీ యాక్చువల్లీ స్టార్టింగ్ పాయింట్ ఏమైందంటే ఈ నెల ప్రారంభంలో ChatGPT వర్షన్ 5 ChatGPT 5 మోడల్ అన్నది రిలీజ్ అయింది. అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఇది రిలీజ్ అయింది. కాకపోతే చాలామంది దే వర్ డిసప్పాయింటెడ్ విత్ ChatGPT 5. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నారు, ChatGPT 5 మోడల్స్ గెయిన్ సజెస్ట్ AI ప్రోగ్రెస్ ఈజ్ స్లోయింగ్ డౌన్. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఈ హైప్ క్రియేట్ అయిందో GPT-5 వస్తే సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ GPT-5 వచ్చేసరికి దేర్ వాజ్ లాట్ ఆఫ్ నెగటివ్ కామెంట్స్. GPT-5 హైప్కి తగ్గట్టు ఇప్పుడు కొత్త సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అని అంటారు, బ్లాక్ బస్టర్ అని ఒక హైప్ క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత అక్కడ పోయి అది ఫ్లాప్ అవుతుంది. అలాగే ఈ ChatGPT-5 కూడా ఏమైందంటే అంత ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయలేదు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది ఈ టెక్నాలజీ డొమైన్లో AI ఆఫ్ కోర్స్ చాలా ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ రెవల్యూషనరీ ఇక్కడి నుంచి. ఎందుకంటే GPT-5 ఆల్మోస్ట్ సాచురేషన్కి వచ్చింది. అంటే ఈ LLM మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ బేస్డ్ AI ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సాచురేషన్కి వచ్చింది. ఇక్కడి నుంచి విప్లవాత్మక మార్పులు ఉండవు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ రెవల్యూషనరీ, రాదర్ ఎవల్యూషనరీ. అంటే గ్రాడ్యువల్గా మూవ్ అవుతుంది, అంతేగాని సడన్గా ఒక రెవల్యూషన్ వచ్చేసి రేపే ఈ లక్షల్లో జాబ్స్ పోవు అన్న రియలైజేషన్ ఇప్పుడు చాలామందికి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ట్రెండ్. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చున్నారు, 35,000 కోట్లు ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత చిన్న కంపెనీస్ కూడా వాల్యుయేషన్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు పర్ప్లెక్సిటీ అన్న కంపెనీ మన IIT మద్రాస్ కుర్రాడు అరవింద్ శ్రీనివాస్ అన్నట్టు స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయి ఆ కంపెనీ వాల్యుయేషన్ ఇప్పుడు $16 బిలియన్. వాళ్ళు మొన్న ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు క్రోమ్ బ్రౌజర్ గూగుల్ నుంచి $35 బిలియన్ మేము కొంటాం అంటే చూడండి వాళ్ళ ఇది ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్లో ఉందో. అంటే వాల్యుయేషన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ఓన్లీ 16 బిలియన్, బట్ వాళ్ళు దే వాంట్ టు బై అ క్రోమ్ ఫర్ 35 బిలియన్. అంటే ఏ కాన్ఫిడెన్స్తో వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడితే ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే ఒక బబుల్ అన్నది ఒకటి క్రియేట్ అయిపోతున్నది. ఈ బబుల్ అన్నది బర్స్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఆ డైరెక్షన్లో కొంచెం ఇది మూవ్ అవుతుందనేది చాలామంది అంటున్నారు. అండ్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 2 వీక్స్ ఆల్సో ఇండికేట్స్ దాట్. అయితే ఇప్పుడు ఈ బబుల్ బర్స్ట్ అవుతే ఏమిటి? అయితే ఇప్పుడు దీనికి వి జస్ట్ హ్యావ్ టు గో బ్యాక్ టు హిస్టరీ. .com బబుల్ బర్స్ట్ అయింది ఎప్పుడు 2000, 2001, 2002లో చాలామంది ఇన్వెస్టర్స్ చేతులు కాల్చుకున్నారు, చాలా కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయిపోయి చాలా క్లోజ్ అయిపోయి. కానీ అక్కడి నుంచి మనకి కొన్ని టెక్ జాయింట్స్ కొత్తగా దే టుక్ షేప్ అండ్ అక్కడి నుంచి వాళ్ళు దే బికేమ్ రియలీ జాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి చాలా కంపెనీస్ ఆ .com క్రాష్ అయిన తర్వాత వీళ్ళన్నీ పెరిగారు. ఆ తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ అవుతుందో, ఇన్నోవేషన్ ఏదైతే వస్తుందో అది ఎక్కడికి పోదు, దట్ విల్ స్టే. దానిపైన కొత్త అప్లికేషన్స్, దానిపైన కొత్త ఇన్నోవేషన్స్ అవి జరుగుతాయి. అప్పుడు .com అప్పుడు చాలా ఇంటర్నెట్ కెపాసిటీ క్రియేట్ చేశారు, చాలా సర్వర్ కెపాసిటీ ఇంక్రీజ్ చేశారు. టెలికామ్, ఎందుకంటే ఇవాళ ఇంటర్నెట్ అంటే ఈ కనెక్టివిటీ చాలా ఎక్కువ, సో టెలికామ్లో చాలా ఇన్వెస్ట్ చేశారు. అవన్నీ తర్వాత వచ్చిన ఇన్నోవేషను ఏది నెట్ బేస్డ్ బ్యాంకింగ్, నెట్ బేస్డ్ కామర్స్, కామర్స్ ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ అప్పుడు వచ్చాయి. ఆ తర్వాత మొబైల్ రెవల్యూషన్ వచ్చింది, మొబైల్ కామర్సు, మొబైల్ బ్యాంకింగ్ ఇవన్నీ వచ్చే మనం అంతా వీఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దట్. ఇప్పుడు ఏఐలో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ విల్ నాట్ గో వేస్ట్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ ఏఐ పవర్ చేయడానికి డేటా సెంటర్స్ అవసరము. కొత్త పవర్ఫుల్ చిప్స్ వస్తున్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా నుంచి వస్తున్నాయి, అలాగే గూగుల్ కూడా టీపీయూస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదే విధంగా చాలా కంపెనీస్, ఏఎండి, చాలా కంపెనీస్ దే ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ చిప్స్, పవర్ఫుల్ చిప్స్. ఇవన్నీ దీస్ ఆర్ గోయింగ్ టు రిమైన్. ఆ తర్వాత ఏదైతే ఈ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దట్ విల్ ఆల్సో కంటిన్యూ. కొత్త టెక్నాలజీస్ వస్తాయి. సో బర్స్ట్ అయినా కూడా నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. ఇన్ ఫ్యాక్ట్ బీటెక్ స్టూడెంట్స్కి ఇంకా ఉద్యోగాలు, ఇంకా దెర్ విల్ బి లాట్ మోర్ ఆపర్చునిటీస్ టు బిల్డ్ ఆన్ దిస్ టెక్నాలజీ దట్ ఈస్ గోయింగ్ టు రిమైన్. సో బీటెక్ స్టూడెంట్స్కి అయితే ఎటువంటి ఢోకా ఉండదు. బట్ వీ హ్యావ్ టు లెర్న్ అ ఫ్యూ థింగ్స్. ఒకటి, ఈ హైప్, ఈ మాయలో పడిపోయి ఫండమెంటల్స్ని వదులుకోకూడదు. సో ఫండమెంటల్స్ మీద పట్టు అయితే ఉండాలి. ఎవరైతే ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, దాని మీద చాలా చాలా పట్టు ఉండాలి అండ్ దే షుడ్ డూ వెరీ వెల్. అదేవిధంగా ప్రాజెక్ట్స్ చేయాలి. ఏదో ఏఐ టూల్ ఏదో వాడేసి ఏదో సమ్ పైన ఏదో ప్రాజెక్ట్ చేసేసి ఆ ప్రాజెక్ట్ ఏదో సాధించామని చూపించకుండా you should really dirty your hands and get into real path breaking projects. ఆ తర్వాత మంచి ఇంటర్న్షిప్స్, ఫండమెంటల్స్ దగ్గరగా ఉంటే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అదేవిధంగా వేరే బ్రాంచెస్ వాళ్ళు ఏఐ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని వాళ్ళ డొమైన్స్లో హౌ దే కెన్ యూజ్ దిస్ టెక్నాలజీ టు డూ బెటర్ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు చూస్తే వాళ్ళ డొమైన్స్లో కూడా దే విల్ బికమ్ ఎక్స్పర్ట్స్. సో ఏఐ బబుల్ బర్స్ట్ అయినా కూడా ఈ ఫండమెంటల్స్ మీద పట్టు ఎవరికి ఉంటుందో, ఎవరైతే ఈ టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి వాల్యూ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఏఐ టెక్నాలజీ వల్ల డేటా సెంటర్స్ ఇన్వెస్ట్మెంట్ బాగా జరుగుతుంది, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బాగా జరుగుతుంది. తర్వాత సిపియు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది సిపియూస్, ఆ ఇండస్ట్రీస్లో చాలా జాబ్స్ వస్తాయి. సైబర్ సెక్యూరిటీలో చాలా జాబ్స్ వస్తాయి. సో ఈ టెక్నాలజీ బేస్డ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దే విల్ ఆల్ ఫ్లరిష్. సో బీటెక్ స్టూడెంట్స్కి అబ్సల్యూట్లీ దెర్ విల్ బి నో ప్రాబ్లం. ఇన్ ఫ్యాక్ట్ ఈ .com తర్వాత ఏ విధంగా .com తర్వాత చూసాము, చాలా కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత స్టెబిలైజ్ అయింది టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి, కొత్త అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు గ్రోసరీస్ 10-minute డెలివరీ చూస్తున్నాం. ఇవన్నీ ఎలా వచ్చాయి, ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఫస్ట్ .com అంటే ఇంటర్నెట్, ఆ తర్వాత మొబైల్ కామర్స్, వీటన్నిటి వల్ల ఈ అండర్లయింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అయిన తర్వాత కొత్త అప్లికేషన్స్ వచ్చాయి. అదేవిధంగా రేపొద్దున కొత్త సర్వీసెస్ రావచ్చు. ఆ సర్వీసెస్ మనకు తెలీదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3-4 ఏళ్ల క్రితం ఎవరైనా 10-minute గ్రాసరీ మేము ఇస్తాము, 10 minutesలో గ్రాసరీ డెలివర్ చేస్తాము అంటే వీ వోంట్ హ్యావ్ ఫౌండ్ ఎనీ వాల్యూ దేర్, మనకు అవసరమా అనుకొని ఉండేవాళ్ళం. కానీ ఇవాళ వీఆర్ ఆల్ యూజింగ్ ద 10-minute గ్రాసరీ, ఎందుకంటే వీ గాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్. సో అదేవిధంగా రేపు ఈ ఏఐ ఆధారంగా కొత్త సర్వీసెస్ వస్తాయి. ఆ సర్వీసెస్ అన్నీ ఎవరు తీసుకొస్తారు? హూ విల్ కమ్ అప్ విత్ దోస్ ఇన్నోవేటివ్ ఐడియాస్, హూ విల్ కమ్ అప్ విత్ దిస్ టెక్నాలజీ బ్రేక్ త్రూస్? కరెంట్ జనరేషన్ బీటెక్స్, ఎవరైతే బీటెక్స్ ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళు దే విల్ కమ్ అప్ విత్ అ హోల్ లాట్ ఆఫ్ న్యూ ఐడియాస్. అండ్ కొంతమంది అందులో ఆంటర్ప్రెన్యూర్స్ అవుతారు, కొంతమంది మేజర్ టెక్ కంపెనీస్లో పనిచేసి అక్కడ దే విల్ కాంట్రిబ్యూట్. సో ఐదర్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అంటే యాజ్ అ స్టార్ట్అప్ ఫౌండర్ ఆర్ వర్కింగ్ ఇన్ మేజర్ టెక్నాలజీ కంపెనీస్ అండ్ వర్కింగ్ ఇన్ దోస్ ఏరియాస్, టెక్నాలజీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఏఐ బేస్డ్ అయితే చాలా ఉంటుంది. అయితే ఒకటి మనం అనుకున్నాం, ఏదైతే ఇంతకుముందు లాస్ట్ 6-7 months హైప్ బేసిస్ మీద ఉద్యోగాలు ఏఐ వచ్చేసేసి ఉద్యోగాలు పోతాయి, సో క్వశ్చన్ మార్క్ ఓవర్ జాబ్స్, తర్వాత ఎంట్రీ లెవెల్ జాబ్స్ పోతాయి, తర్వాత లో లెవెలింగ్ స్కిల్స్ జాబ్స్ అన్నీ ఉండవు, అదే ఏదైతే అనుకుంటున్నామో అది ఈ నియర్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ 4-5-6 yearsలో ఏదైతే జరగదు. ఇట్ విల్ కన్సాలిడేట్. ఇందాక అన్నట్టు దేర్ ఈస్ గోయింగ్ టు బి evolutionary changes, not revolutionary changes, but definitely there will be a better usage of artificial intelligence. We will go through, and in the meanwhile we will go through some kind of peak, hype and burst cycles avaithe jarugutai, but technology will never go out of fashion
అండ్ బీటెక్ స్టూడెంట్స్ విల్ కంటిన్యూ టు ఫైండ్ గుడ్ జాబ్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫండమెంటల్స్ మీద పట్టు సాధించాలి, ప్రాక్టీస్ చేయాలి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి ఇంటర్న్షిప్ చేయాలి. దిస్ ఇస్ కామన్ సెన్స్. అది కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో ఢోకా లేదు. బీటెక్ స్టూడెంట్స్ విల్ కంటిన్యూ టు హ్యావ్ bright future. All the best for your careers.